మామ ఎల్ఎస్జి వర్సెస్ ఆర్ఆర్ జరిగిన మ్యాచ్ యొక్క కీ మూమెంట్స్ చూద్దాం. ముందుగా ఎల్ఎస్జి టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నారు. బౌలింగ్ చేసిన ఎల్ఎస్జి వైభవ్ సూర్యవంశిని చాలా తక్కువ రన్స్కి 8 రన్స్కి అవుట్ చేశారు. అలాగే రియాన్ పరాగ్ 20 రన్స్ మాత్రమే స్కోర్ చేశాడు. అలాగే తర్వాత వచ్చిన రవీంద్ర జడేజా 43 రన్స్ స్కోర్ చేసి ఇలా రాజస్థాన్ రాయల్స్ 6 వికెట్స్కి 159 రన్స్ స్కోర్ చేశాడు. అలాగే బౌలింగ్లో చూసుకున్నట్టయితే దిగ్వేష్ తాతి చాలా అంటే చాలా మంచి క్యాచ్ తీసుకొని ఎల్ఎస్జికి మంచి స్టార్ట్ ఇచ్చారు. అలాగే మోషిన్ ఖాన్ 2 వికెట్స్ తీసుకొని మళ్ళీ మ్యాచ్లోకి కంబ్యాక్ చేశాడు. అలాగే నెక్స్ట్ మన ప్రిన్స్ యాదవ్ కూడా 2 వికెట్స్ తీసుకున్నాడు. ఇదైతే చాలా మంచి పర్ఫార్మెన్స్. ఇతను చాలా బాగా బౌలింగ్ వేస్తున్నాడు. నెక్స్ట్ ఎల్ఎస్జి బ్యాటింగ్లో మిచెల్ మార్ష్ హాఫ్ సెంచరీ స్కోర్ చేశాడు. అలాగే అతనికి సపోర్ట్గా నిక్లస్ పురాన్ కూడా ఈ మ్యాచ్లో 22 రన్స్ స్కోర్ చేశాడు. ఆర్ఆర్ బౌలింగ్లో బర్గర్ 2 వికెట్స్ తీసుకున్నాడు. అలాగే జొఫ్రా ఆర్చర్ కూడా తన ఫామ్ని కంటిన్యూ చేస్తూనే ఉన్నాడు. ఈ మ్యాచ్లో 3 వికెట్స్ తీసుకున్నాడు. ఇలా ఆ రాజస్థాన్ రాయల్స్ 119 రన్స్కి ఎల్ఎస్జిని ఆల్అౌట్ చేసింది. సో మామ ఇలాంటి డైలీ ఐపీఎల్ వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమామ. మనం 500 సబ్స్క్రైబర్కి చాలా దగ్గరలో ఉన్నాం. థ్యాంక్ యూ.